హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో నేను కోకోనట్ కుల్ఫీ ఐస్ క్రీమ్ చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను. గిన్నె పెట్టుకొని ఒక 300 ml మిల్క్ అయితే యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇవైతే మరిగేలోపు ఒక పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఇది షెల్ నుంచి అయితే రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేశాక వాటిని అయితే కొబ్బరికాయని పైన బ్రౌన్ పార్ట్ ఉంది కదండి, అదంతా పీల్ ఆఫ్ చేయాలి. ఇలా మొత్తం అంతా పీల్ ఆఫ్ చేసేయాలండి. ఓన్లీ వైట్ పార్ట్ ఒక్కటే ఉండాలి. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని అయితే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది మనం మిక్సీలో వేయాలి, అందుకనే చిన్న పీసెస్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పాలు అనేవి చూడండి పొంగుతున్నాయి కదా. ఇలా పొంగుతున్నప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోనే ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా కార్న్ఫ్లోర్ యాడ్ చేశాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని ఒక పేస్ట్లా చేసుకోవాలి, ఉండలు లేకుండా. ఎక్కువ వాటర్ వేయకండి, మరి పలుచగా అయిపోద్ది. కొంచెం వాటర్ వేసుకొని ఇలా స్పూన్తో కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీన్ని అయితే ఆ పాలలో అయితే కలపాలండి. అది కూడా చూపిస్తాను చూడండి. పాలలో అయితే ఒకసారి వేసేయకూడదు, ఇలా గరిటతో కలుపుకుంటూ వేసుకోవాలండి, లేదంటే పాలల్లో ఉండలు కట్టేస్తాయి. ఇలా ఈ విధంగా నేను చూపించిన విధంగా కలుపుకుంటూ వేసుకోవాలి. చూసారు కదండి. ఇలా కలుపుకున్న తర్వాత అదే గిన్నెలో కొంచెం వాటర్ వేసి అది కూడా యాడ్ చేసేసానండి. నేను ఈ మిల్క్లో ఒక 4 స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేశానండి. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే 5-6 స్పూన్స్ అని యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఈ 4 స్పూన్స్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ రెసిపీ ట్రై చేద్దాం అనుకుంటే నేను చూపించిన విధంగా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసుకున్నానండి. ఫ్లేమ్ అనేది హైలో ఉంచుకోకూడదండి, లోలోనే ఉండాలి. ఇక్కడ కోకోనట్ పీసెస్ అనేవి మిక్సీలో వేసుకుంటానండి. ముందుగా చిన్న జార్ తీసుకొని అందులో అయితే ఇలా పీసెస్ అనేవి యాడ్ చేశాను. ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి వీటిని. ఇలాగ కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. మీ దగ్గర కొబ్బరి నీళ్ళు ఉంటే అవే వేసుకోండి. నా దగ్గర కొబ్బరి నీళ్ళు లేవు, అందుకని నేను నార్మల్ వాటర్ వేసి ఇలా పేస్ట్ అయితే చేశాను. చూసారా, పేస్ట్ అనేది చాలా స్మూత్గా అయింది అండ్ పర్ఫెక్ట్గా పేస్ట్ అయిపోయింది. దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇక్కడైతే పాలు అనేవి ఒక పొంగు వచ్చింది కదండి. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకొని ఇంకా ఫ్లేమ్ అనేది లోలోనే ఉండాలని చెప్పాను కదా, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది కూడా చల్లారాలండి. కుల్ఫీలోని డ్రై ఫ్రూట్స్ వేస్తే బాగుంటాయి కదా అని ఒక 5 పిస్తా 2 బాదం తీసుకున్నానండి. వీటిని అయితే డ్రై ఫ్రూట్స్ కటర్లో వేసేసి చాప్ చేసేసుకుంటున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల మనం ఈచ్ బయట చేసినప్పుడు అది పంట కింద తగిలితే మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే చాప్ చేసేసానండి. ఇప్పుడు ఇది ఉంది కదా మిల్క్ అనేది, అందులోని కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. నా దగ్గర షుగర్, ఇలాచీ కలిపి చేసిన పౌడర్ అయితే ఉంది, అది వేసాను. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిందండి. ఈ కోకోనట్ పేస్ట్లోనైతే ఈ మిల్క్ అంతా వేసేసాను. వేసేసి చాలా స్మూత్గా పేస్ట్ అనేది చేసుకోవాలండి. చూపిస్తాను చూడండి ఎంత స్మూత్గా చేశానో. చూడండి, కన్సిస్టెన్సీ కూడా ఇలా రావాలి, లిక్విడ్ లాగే, మరీ థిక్ పేస్ట్లా ఉండకూడదు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేస్తాను. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలండి ఇలాగా. నా దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ అనేవి 2 ఉన్నాయండి, అండ్ ఇంకొక బాక్స్ కూడా తీసుకున్నాను, ప్లాస్టిక్ బాక్స్. ఈ కుల్ఫీ మౌల్డ్స్ని ఒక గ్లాసెస్లో పెట్టేసాను. అంటే అది డీప్ ఫ్రిడ్జ్లో సరిగ్గా ఉంటుందో లేదనేసి గ్లాస్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడదామనేసి అలా పెట్టాను. ఇలా 2 గ్లాసెస్లోని ఫిల్ చేసేసుకోవాలి. అండ్ రిమైనింగ్ ఏమో ఇలా బాక్స్లో అయితే వేసేసానండి. వేసేసి ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదంటే మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ వరకైనా ఉంచాలి. నేను మార్నింగ్ పెట్టి నైట్ తీసేసానండి. ఇలా తీసిన తర్వాత ఇవి మౌల్డ్స్ అనేవి బయటను పెట్టేశాను. ఇలా పెట్టేసి ఈ గ్లాస్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఆ మౌల్డ్స్ అనేవి మళ్ళీ ఒక 1 or 2 సెకండ్స్ అయితే ఇలా పెట్టానండి. పెట్టిన తర్వాత ఒకసారి చాక్ తోటి ఇలా అంతా లూజ్ చేసుకొని ఇలా జస్ట్ రోల్ చేస్తే చాలండి. కుల్ఫీ అనేది ఈజీగా కిందకి వచ్చింది, చూసారా అండి. అంతే, ఎంతో టేస్టీ అయిన కోకోనట్ కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.